ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ధన్యులు ఎవరు, ధన్యత అంటే ఏమిటి అనేక విషయాల గురించి మనం లోతుగా పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలోనికి మనము ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. నీ బిడ్డలకు నేర్పించడానికి నా హృదయంలో ఉంచిన ప్రతి ఒక్క మాట నాయన నావి కావు, మీయే నాయన. నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటును మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాట వింటున్న నీ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన వింటున్న నీ బిడ్డలకు వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేయడం మాత్రమే కాకుండా తండ్రి గ్రహించే హృదయాన్ని, తండ్రి పరిశోధించే ఒక ఆలోచనలు కూడా దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ధన్యులు ఎవరు, ధన్యత అంటే ఏమిటి, ధన్యుడు అంటే ఎవరు అనేక విషయాల గురించి మనం క్లుప్తంగా నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మొత్తం 34 సార్లు ధన్యులు అనే ఒక మాట వ్రాసింది. ప్రియ దేవుని పిల్లారా, ధన్యుడు అనగా పుణ్యవంతుడు, మేలు చేసేవాడు, పుణ్యవంతుడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, దేవుని యొక్క శాసనాల ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవాడు ధన్యుడు. అనేక విషయాలను మనం క్లుప్తంగా నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని పిల్లారా, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు ధన్యత, ధన్యులు అనేక విషయం గురించి 9 సార్లు 9 మాటలను ఆయన నోటి నుంచి వెలువడ్డాయి. ప్రియ దేవుని పిల్లారా, 9 ధన్యతల గురించి వివరంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మత్తయి 5వ అధ్యాయంలో ఉన్న మాటలను మీరు క్లుప్తంగా, మీకు సమయం ఉన్నట్టయితే మీరు ఇంటి దగ్గర చదువుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. కొండ మీద ఆయన తన యొక్క శిష్యులకు మరియు జన సమూహానికి కూడా తెలియజేశాడు. శిష్యులకు తెలియజేశాడు, జన సమూహానికి తెలియజేశాడు. అంటే ఈనాడున్న పాస్టర్లకు, ఈనాడున్న దైవజనులకు, ఈనాడున్న ప్రసంగికులకు, సంఘంలో ఉన్న అధికారాలను చేపట్టుచున్న ఆ యొక్క నాయకులకు మరియు సర్వలోకములో ఉన్న నమ్మిన వారికి, నమ్మని వారికి అందరికీ కూడా ధన్యతల గురించి యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క కొండ మీద కూర్చొని లేక నిలబడి ప్రసంగం చేయుచున్న విషయాలన్నీ కూడా క్లుప్తంగా మీరు చదువుకొని దాని ప్రకారంగా జీవించాలని నేను ప్రభు పేరిట మీకు చేయుచున్నాను. ప్రియ దేవుని పిల్లారా, బైబిల్ ఉన్న వారు తెరిచి వాక్యంలోనికి వెళ్ళవలసిందిగా, వాక్యాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. కీర్తనలు 22వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాటను మనము పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లారా, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల
ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారు ధన్యులు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవాను ఆశ్రయించే వారు ధన్యులు అనే ఒక మాట క్లుప్తంగా ఈ యొక్క 22వ అధ్యాయం 12వ వచనంలో క్లుప్తంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తన ఆత్మ ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కోపము రగులుకుంటుందంట. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుల యొక్క పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము చచ్చిన వారే ఉండగా దేవుడు క్రీస్తు ద్వారా, ఎవరైతే క్రీస్తును నమ్ముతారో, విశ్వసిస్తారో, వారి ద్వారా నమ్మిన వారందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప కార్యము అది శిల్వ మరణము, శిల్వ త్యాగం. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఈ లోకంలో, ఈ భూమి మీద, ఆరిన నేల మీద బ్రతుకుచున్నారో వారు యేసుక్రీస్తు ప్రభును నమ్మనట్టయితే ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క కోపం రగులుకుంటుంది అనే ఒక విషయం ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా, బైబిల్ 2వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, త్వరగా రగులుకుంటుంది అన్నట. క్రీస్తు యేసుకు రావాల్సిందే ప్రతి ఒక్క మానవుడు. లేని ఎడల క్రీస్తు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక్కరికే కాదు ప్రియ దేవుని పిల్లారా. నల్ల జాతీయులకు కానీ, తెల్ల జాతీయులకు కానీ, పొట్టివారికి కానీ, పొడుగువారికి కానీ, ప్రపంచంలో ఉన్న 197 ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్న 197 దేశాల ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. మానవునిగా పుట్టిన ఆదాం దగ్గర నుంచి మొదలు పెడితే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చే వరకు ఎవరైతే మానవుడిగా జన్మిస్తున్నారో ప్రతి ఒక్క వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ అవసరం. ప్రియ దేవుని పిల్లారా, కుమారుని ముద్దు పెట్టుకొనాలి, లేకుంటే కోపం దేవునికి రగులుతుంది ఒక వ్యక్తి మీదకి. కుమారుని దగ్గరికి రానట్టేది ఉంటే, కుమారుని ముద్దు పెట్టుకొనట్టేది ఉంటే, అంటే కుమారుని అంగీకరించనట్టేది ఉంటే, కుమారుని యొక్క అనుగ్రహం పొందనట్టేది ఉంటే, కుమారుని యొక్క రక్తంలో కడగబడినట్టేది ఉంటే, కుమారుని విశ్వసించనట్టేది ఉంటే, కుమారుడు అని ఎందుకు ఇన్నిసార్లు పలుకుతున్నాడంటే, కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు కుమారుడయ్యాడు? ఈయన నా ప్రియ కుమారుడని బాప్తిసం తీసుకున్నాడు అన్నాడు కదా. ఆయనను కుమారుడిగా ఎప్పుడు స్వీకరించాడంటే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కుమారుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు తన కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఈనాడు నా తరపున, అందరి తరపున ఎవరైతే విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చారో వారందరి గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మూర్ఖపు కాపర్లకు అర్థం కావట్లేదు. దేవుడెవరో, దేవుని కుమారుడెవరో తెలియట్లేదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు ప్రియ దేవుని పిల్లారా. దేవుని కుమారుడు అంటేనే యేసుక్రీస్తు ఒప్పుకుంటాడు, తండ్రి అయిన దేవుడు కూడా ఒప్పుకుంటాడు. అంధకారంలో జీవిస్తున్నారు ఈనాటి క్రైస్తవులు, అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుకు ఆరాధన చేయకూడదు, దేవునికి ఆరాధన చేయాలి. సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడి పేరు ఏంటంటే యెహోవా. ఆయన పేరు ఉన్నవాడు, అనువాడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఆయన పేరు యెహోవా. మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన పాపములను క్షమించడానికి మానవుల నుండి ఒక మానవుని దేవుడు ఏర్పాటు చేసుకొని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆయనను అభిషేకించి, ఆయన రక్తం కారవమని, ఆయన రక్తం చిందించాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ క్రీస్తు, ఆ యేసు ఎవరైతే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన పవిత్రమైన రక్తం, ఆయన నిర్దోషమైన రక్తం, దేవుని కుమారుని రక్తం కార్చాడు కానీ దేవుడు కార్చలేదు. దేవునికి రక్త మాంసాలు ఉండవు. దేవుడు సర్వ సృష్టిని కలిగజేసిన దేవుడు సృష్టిలో ఒక భాగంగా పుట్టవలసిన అవసరత లేదు. ప్రియ దేవుని పిల్లారా, అజ్ఞాన దశలో ఉండి బైబిల్ను సరిగ్గా అర్థం చేసుకోలేక అనేకమైన దాడులకు,
అనేకమైన వ్యతిరేకతలు చేసుకుంటూ అవమానిస్తూ దూషిస్తూ వ్యతిరేకమైన దాడులకు పాల్పడుతూ దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించుతున్న నాలాంటి వాళ్ళను వ్యతిరేకిస్తున్నారు చాలామంది దుర్బోధకులు. ఈనాడు అనేకమైన దుర్బోధకులు 40,000 మినిస్ట్రీస్గా ఉన్నాయి ప్రపంచం లోపల. దొంగ బోధలు ఇవన్నీ కూడా సరైన బోధలు కావని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడని అంగీకరిస్తేనే మనకి నిత్య జీవం ఉంటుంది, లేకుంటే నరకమే, నిత్య నరకమే. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో నరుడు మాత్రమే. ఆయన ప్రవక్త, లేకుంటే ఆయన మనకు సహోదరుడు, దేవుని కుమారుడు. మన కొరకు మన రక్షణ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియ దేవుని పిల్లలు, దేవుడు పెట్టమంటే పెట్టాడు ఆయన. దేవుడు కనుక దేవుని యొక్క మాటను విశ్వసించాడు కనుక దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి దేవుని చేత ఆయన అంగీకరించబడ్డాడు. ఈనాడు నా దేవుని చేత హెచ్చించబడి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. నన్ను కూడా క్రీస్తు ఉండే స్థలంలో నన్ను కూడా ఉండాలంటే క్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరించాలి, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని పరిశోధించాలి, క్రీస్తు అనే యొక్క బండ మీద కట్టబడాలి. ప్రియా దేవుని పిల్లలారా, ఆయన త్వరగా కోపం రగులుకుంటుందంట. ఎందుకు రగులుకుంటుంది దేవునికి కోపం? కుమారుని దగ్గరికి రావాలి, కుమారుని విశ్వసించాలి, కుమారునికి విధేయులుగా ఉండాలి, దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. అప్పుడే నిత్య జీవం వస్తుంది అనేది బైబిల్ గ్రంథం పూర్తిగా తెలియజేస్తా ఉంది. అలాంటి వారు ఆశ్రయించిన వారు అవుతారు. దేవుని క్రీస్తు యొద్దకు ఎవరైతే వస్తారో దేవుణ్ణి ఆశ్రయించి వారు అవుతారు అనే ఒక విషయాన్ని మనం క్లుప్తంగా ఈ యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని పిల్లరా, కుమారుని అందు విశ్వసించాలి, అప్పుడు దేవుడు నన్ను అంగీకరిస్తాడు. కుమారుని యొద్దకు రాకుంటే దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు పాత్రులు కాలేరు. దేవుడు అంగీకరించాడు ఎవరిని కూడా. క్రీస్తు యొద్దకు వస్తేనే నేను అంగీకరిస్తాడు. దేవునికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈ రోజున కొంతమంది యేసుక్రీస్తు ప్రభుకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చెప్పలేదు. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి అన్నాడు. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేయాలి. నా పేరిట తండ్రిని ఏమైతే అడుగుతారో అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి అంటాను. ఇప్పుడు కొంతమంది దొంగ బోధకులు క్రీస్తుకే ప్రార్థన చేస్తూ ఉన్నారు, క్రీస్తుకే సమర్పించుకుంటున్నారు ప్రార్థనలు. అవి ఫెయిల్ అవుతాయి, దానివల్ల ఏమి లాభం లేదు. అసలు నేను ఆకాశమేమో కానీ గోడలు కూడా దాటవు ఆ ప్రార్థన. అంత మూర్ఖపు వాదనలు తయారయ్యాయి. ప్రియ దేవుని పిల్లారా, కొంతమంది కాపర్లు, కొంతమంది దైవజనులు అయితే మొదటనైతే దేవుణ్ణి మొదలు పెడతారు, ప్రార్థన దేవుని ద్వారా మొదలు పెడతారు. మధ్యలంతా కూడా వేరు ముచ్చట్లు చెప్తూ ఉంటారు. మళ్ళీ చివరికి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నామంటారు. ఆ మధ్యలో మాట్లాడిన మాటలన్నీ కూడా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభుకే ఆ కృతజ్ఞతలు అన్నీ చెల్లిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. ప్రియ దేవుని పిల్లారా, మరి యొక్క మాటను మనము పరిశీలన చేద్దాం. కీర్తనాకారుడు 33వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లారా, యెహోవా తమకు దేవుడిగా కల జనులు ధనియులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధనియులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధనియులు. ప్రియా దేవుని పిల్లలారా, ఎవరైతే యేసుక్రీస్తు యొద్దకు ఎవరైతే వస్తారో వారు దేవుని పిల్లలు అవుతారు. దేవుని ఆశ్రయించిన వారు అవుతారు. వారే దేవుని యొక్క జనులు అవుతారు. యేసుక్రీస్తు యొద్దకు రానట్టేదంటే, యేసుక్రీస్తు ప్రభును స్వరక్షకుడిగా అంగీకరించినట్టేదంటే దేవుని పిల్లలుగా ఉండడానికి అవకాశం ఉండదు. ప్రియ దేవుని పిల్లరా, వారికి నష్టమే. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఆ విధంగానే తెలియజేస్తూ ఉన్నది. బైబిల్ నుంచి నేను బయటికి రాలేను. బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా నేను జీవిస్తాను. బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే నేను ప్రకటిస్తాను. అదే విషయం ఏం చెప్తున్నానంటే, యెహోవాను దేవునిగా ఎవరైతే కొలుస్తారో వారే దేవుని ప్రజలు.
వారే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు. ప్రియ దేవుని పిల్లలు, క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాను. యెహోవాను ఎవరైతే తండ్రి అని, దేవుడు అని, సర్వ సృష్టికర్త అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు ధనియులు. యేసుక్రీస్తును ఎవరైతే తండ్రి అని, యేసుక్రీస్తును ఎవరైతే దేవుడని, యేసుక్రీస్తును ఎవరైతే సృష్టికర్త అని ఎవరైతే నమ్ముతారో వారికి నరకమే, వారికి నిత్య జీవం ఉండదు. దేవుడు సృష్టికర్త, తండ్రి సృష్టికర్త, యెహోవా సృష్టికర్త, యెహోవా ఆత్మలకు కాపరి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు యెహోవా ఆత్మలకు తండ్రి, యేసుక్రీస్తు ఆత్మలకు కాపరి. నా గొర్రెలు నా మాట వినును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ఎవరు అని అంటే గొర్రెలకు మంచి కాపరి అనే ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు. అది పాత నిబంధన గ్రంథంలో దేవుడు తెలియజేశాడు కీర్తనకారుడు. ఏమని అంటే గొర్రెలకు మంచి కాపరి ఎవరంటే నా గొర్రెలు నా స్వరం వినును. యెహోవా మంచి కాపరి, యెహోవా గొర్రెలకు మంచి కాపరి అనే విషయాలను మనకు పాత నిబంధన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా మీరు ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతా ఉన్నాను. ప్రియ దేవుని పిల్లారా, తనను నమ్మువారికి ఆయన రక్షించి కాపాడుతాడు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముతారో దేవుడు వారిని రక్షించి వారిని కాపాడుతాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేయుచున్నాను. కీర్తన 119వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధనియులు. శాసనాలు, కట్టడాలు, నీతి న్యాయాలు అనేటి పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ఇవ్వబడిన మాటలు. ఆయన యొక్క శాసనాలు అంటే ఏదైతే ఆ యొక్క మోషే ద్వారా పదాజ్ఞలు ఆ యొక్క శిలాపలకాల మీద రాసి ఇచ్చినాడు, అవి కూడా నీ యొక్క హృదయంలో ఆ మాటలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని వాటి ప్రకారంగా నువ్వు జీవించినట్టయితే నిన్ను దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క స్వాస్థ్యంగా దేవుడు గుర్తిస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, అప్పుడు మీరు ధన్యులవుతారు. దేవుడు ఒక ఉడంబడిక చేశాడు మనతోని. ఏమని అంటే విధేయులైన ప్రతి ఒక్క వ్యక్తి సంతోషిస్తారు దేవునితోనే ఒక ఉడంబడిక ఎవరైతే చేసుకుంటారో, అంటే ఒక ఒప్పందం. ఏమని? నా దేవుడు నన్ను కన్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతున్నాడు, నాకు నిత్య జీవం ఇస్తాడు యేసుక్రీస్తు ద్వారా అని ఎవరైతే అంగీకారం దేవునితో చేసుకున్నారో, దేవునితో ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో, దేవునితో ఎవరైతే సంధి చేసుకున్నారో, ఉడంబడిక ఎవరైతే దేవునితో చేసుకున్నారో దేవునికి విధేయులుగా ఉన్నట్టేదంటే ఆ ఉడంబడిక చేసుకున్న ఆ విధేయులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో దేవుని యందు సంతోషిస్తారు. వారు ధన్యులు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతా ఉన్నాను. మరి ఒక విషయం ఏంటిదంటే కీర్తనకారుడు రాశాడు 16వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు అంట. ప్రియ దేవుని పిల్లారా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు అంటా ఉన్నాడు. యెహోవా అంటే ఎవరు అంటే ఉన్నవాడు అనువాడు, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ఈ లోకంలో పుట్టించి ఆయన ద్వారా మనందరినీ కూడా తన సొంత పిల్లలుగా స్వీకరిస్తున్నాడు దేవుడు. ఈ విషయాన్ని నమ్మవలసిందిగా నేను ప్రభు పేరిట కోరుతా ఉన్నాను. అయితే ఆ విధంగా కాకుండా దేవుడైన యెహోవాను, దేవుడైన తండ్రి అయిన దేవుడైన యెహోవాను విసర్జించి మీరు కర్రతో తయారు చేసిన బొమ్మను కానీ, లేకుంటే రాయితో తయారు చేసిన మొద్దు కానీ, లేక మట్టితో తయారు చేసిన ఆ యొక్క విగ్రహానికి కానీ, లేకుంటే వెండితో తయారు చేసిన విగ్రహానికి కానీ, లేకుంటే బంగారుతోని కానీ, లేకుంటే ఇంకేమైనా
ఎలిమెంట్స్తో తయారు చేసిన ఆ గాజు 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 సీసాకు సంబంధించిన దాంతో తయారు చేసినా కానీ ఏ రకంగానైనా నువ్వు ఒక మనిషిని యొక్క ఆకారాన్ని తయారు చేసుకొని ఒక మొద్దు కానీ ఒక చెక్క కానీ ఒక ఇనుము కానీ ఒక రాగి కానీ ఒక రౌతు కానీ ఏదైతే నువ్వు ఒక పదార్థాన్ని తీసుకొని నువ్వు దానికి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అని, వెంట్రుకలు, అద్దాలు అని, ఆ చీర, ఆ బట్టలు అవి ఇవి కట్టి అన్నీ ఒక షో డెకరేషన్లో ఏదైతే ఒక బొమ్మను తయారు చేసి ముందట దానికి ఒక మేకులతోని ఫిక్స్గా ఒక చోటని కూర్చోబెట్టి దాన్ని కదలకుండా చేసి దాని ముందట నువ్వే దేవుడవని ఎవరైతే అట్లా విశ్వసించి ఆ దేవుడు కానీ ఆ యొక్క బొమ్మను తీసుకొచ్చి ఎవరైతే మొక్కుతారో దాని రంగులు వేసి దానికి చీరలు కట్టి డెకరేషన్ వేసి ఎవరైతే మొక్కుతారో వారందరూ కూడా దేవునిని వ్యతిరేకించేవారు. దేవునికి రావాల్సిన మహిమను బొమ్మకు ఇచ్చేవారు. ఆకాశంలో ఉన్నాయి కదా ప్రియ దేవుని పిల్లరా, కొన్ని ఏమున్నాయి? చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు ఉన్నాయి, తోక చుక్కలు ఉన్నాయి, ఇంకేవేవో ఉన్నాయి. వాటిని కూడా పూజించకూడదు. వాటన్నిటినీ దేవుడే పూజించాడు. ఇప్పుడు నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, రాయి కానీ, రప్ప కానీ, లేకుంటే చెక్క కానీ, లేకుంటే ఇంకేదైనా ఇనుము కానీ, ఇంకేమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి ద్వారా తయారు చేసిన వస్తువులను మీరు పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు. వాటిలో ప్రాణం లేదు. అవి కళ్ళు ఉంటాయి, చూడవు. ముక్కు ఉంటుంది, వాసన పిలవదు. నోరుంటాయి, మాట్లాడదు. చర్మం ఉంటుంది, స్పర్శ చూడదు. అవి తినలేవు, అవి విసర్జించలేవు. దానికి లోపల కడుపులో పేగులు ఉండవు, గుండె ఉండదు, లివర్ ఉండదు, ఏముండవు ప్రియ దేవుని పిల్లారా. అయినా వాటిని వాటిలో ఏదో శక్తి ఉన్నదని, ఏదో మహిమ ఉన్నదని, ఏదో అద్భుతాలు ఉన్నాయని దానికి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి దానికి మొక్కడం సరైంది కాదు ప్రియ దేవుని పిల్లారా. దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు మంచి గుణగాలి, కర్ణ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయనకు ఆకారం లేదు ప్రియ దేవుని పిల్లారా. ఆకారం లేని వ్యక్తికి ఆకారాధ్యాయ చేస్తున్నారు. ఈనాడు కొంతమంది క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ప్రభును బొమ్మ పెట్టుకొని, ఆ బొమ్మలు మరియమ్మ బొమ్మ పెట్టుకొని అనేకమైన విగ్రహారాధనలకు ఒడిగడుతున్నారు ప్రియ దేవుని పిల్లలు. ఇవి సరి అయినవి కావు. యేసుక్రీస్తు ప్రభువును విగ్రహంలో చూడొద్దు, నీ హృదయంలో దాచుకోవాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని ఉన్నది. నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని ఉన్నది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో విశ్వసించాలి. దేవుని కుమారుడని, దేవుడని విశ్వసించవద్దు, దేవుని కుమారుడని విశ్వసిస్తేనే నీకు నిత్య జీవం దొరుకుతుంది ప్రియ దేవుని పిల్లారా. 16వ అధ్యాయం 2వ వచనంలో మరొకసారి చదువుదాం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు వస్తాయి. ఎలాంటి శ్రమలు అంటే అగ్నిగుండం. చనిపోయిన తర్వాత అగ్నిగుండంలోనికి వెళ్ళాలి. ఇది మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లారా. ఎదిగిన పిల్లలు ఉన్నారని, బలం కలిగిన పిల్లలు ఉన్నారని, లేకుంటే లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయని, లేకుంటే అధికారం, ఒక రాజకీయ అండదండలు ఉన్నాయని, రాజకీయ అధికారం ఉన్నదని, వీటి మీదనే మనసు పెట్టుకొని, మంది మాల్భం ఉన్నదని వీటి మీదనే మనసు పెట్టుకొని లోకాశల వైపు పోతూ లోకాశల వైపు నీ యొక్క హృదయాన్ని తిప్పుకొనచ్చు. దేవుని నుంచి నువ్వు దూరమవుతుంటే రోజు రోజుకు నీ మధ్యలో దేవునికి నీకు మధ్యలో విడబాటు జరగడం ద్వారా, దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం కావడం ద్వారా నువ్వు చనిపోతే నరకానికి పోవాలి. అందుకని విగ్రహం అంటే ఒక బొమ్మ మాత్రమే కాదు. ఆకాశంలో ఉండే ఆ యొక్క నక్షత్రాలు, గ్రహాలు, ఆ తోక చుక్కలు, ఆ సూర్యుడు, చంద్రుడు, ఆ గ్రహాలను కూడా దేవులని మొక్కేవారు. ఒక ఎత్తు అయితే భూమి మీద కర్రతోని, ముద్దుతోని, రాయితోని, రప్పతోని చేసే ఆ యొక్క విగ్రహాలను మొక్కేవాళ్ళు ఒక ఎత్తు అయితే, మూడో రకమైన విగ్రహారాధన ఏంటిదంటే నీకున్న ఆస్తులు, అధికారము, నీకున్న బలగం, బంధువర్గం,
నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య, ఇవన్నిటిని కూడా నువ్వు ఆసరా చేసుకొని దేవుని నుంచి విడిచి దూరం అయితే మాత్రము దేవుని యొక్క సన్నిధి నుంచి వేరై నరకానికి పోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు నిన్ను తన ఆకారంగా సృజించాడు కనుక దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని కీర్తించాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి. లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, ఏ వస్తువుని ప్రేమించినా, ఏ వ్యక్తిని నువ్వు పొగిడినా, ఏ వ్యక్తిని ఆసరాగా చేసుకున్నా దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతాం. చూశారు కదా, అబ్రహాము తన కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకును ప్రేమించడం ద్వారా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం ద్వారా దేవుడు ఒకానొక సమయంలో ఆయన దగ్గరికి వచ్చి నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నా కొరకు బలియమని దేవుడు అడిగాడు. సరే, ఆయన నీతిమంతుడు కనుక దేవుని నమ్మాడు కనుక ఇవ్వడానికి వెళ్ళాడు. మరి నువ్వు నేను మరి నీకున్న ఆస్తులు కానీ, బంగారం కానీ, అధికారం కానీ దేవుని కంటే ఎక్కువగా చేస్తున్నావా? అవి వదిలిపెట్టుకోగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరిట నీకు తెలియజేస్తున్నా. ప్రపంచ క్రైస్తవానికి నేనేం తెలియజేస్తావునంటే, యెహోవాను దేవుడిగా నమ్మండి, యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడిగా నమ్మండి. అలా నమ్మితేనే మీరు సరైన మార్గంలో ఉన్నట్టు, లేకుంటే నరకపాత్రులు అవుతారు. ప్రియ దేవుని పిల్లారా, యెహోవాను ఆత్మలకు తండ్రిగా భావించాలి, నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభును ఆత్మలకు కాపరిగా నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు, దేవుని యొక్క కోపానికి గురి కావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ధన్యతల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యెహోవా దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు, దేవునిని ఆశ్రయించేవారు ధన్యులు, దేవునిని ఆశ్రమంగా చేసుకున్నవారు ధన్యులు, దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకున్నవారు ధన్యులు. ప్రియ దేవుని పిల్లరా, అడుగు జాడలలో దేవునితో నడిచిన వారు ఉన్నారు కొంతమంది. ఎవరు? హానోకు, మెతుషెల, నోవహు, అబ్రహాము, వీరందరూ కూడా దేవునితో నడిచారు. గొప్పవాళ్ళుగా ఈనాడు మనందరి చేత కీర్తింపబడుతున్నారు. ప్రవక్తలుగా ఉన్నారు, వారు దేవుని యొక్క స్నేహితులుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, అంత గొప్ప దేవుడు ధన్యత కలిగజేస్తూ ఉన్నాడు తన నమ్మిన వారికి. మరి మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా కొన్ని ధన్యతల గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని మాటలు వినేవారు ధన్యులు. ఈనాడు దేవుని మాటలు చెప్తా ఉంటే వారి యొక్క హృదయము ఇతరాత్ర లోకాశల వైపు వెళ్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, నేను రోజుకు దాదాపు 6 గంటల సేపు దేవుని మాటలు మాట్లాడుతున్నాను. దేవుని యొక్క మాటలను నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలను పరిశీలిస్తున్నాను. దేవుని యొక్క మాటలను నెమరవేస్తున్నాను. దేవుని యొక్క మాటలు నా జీవితంలో పాటిస్తున్నాను. ఇన్ని మాటలు బైబిల్ చూడకుండా అనేకమైన మాటలు 2000 వాక్యాలు నోటితో చెప్పగలను. ఇన్ని మాటలు నేను పలుకుతూ ఉంటే వినేవాళ్ళు కరువయ్యారు. ప్రియ దేవుని పిల్లలారా, నేను చెప్తా ఉంటే వారు లోకాశల వైపు వారి యొక్క దృష్టి మరుగుతూ ఉంది. వినకుండా వారి యొక్క చెవులను మూసుకుంటున్నారు, చూడకుండా వారి కళ్ళను మూసుకుంటున్నారు, మాట్లాడకుండా వారు నోటిని మూసుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలు వినట్లేదు, చూడట్లేదు, మాట్లాడట్లేదు. మరి ఏ విధంగా మీకు ఫ్రీ వచ్చుద్దా? నిత్యజీవం కష్టపడకుండానే నిత్యజీవం వచ్చేస్తుందా? క్రైస్తవులు అయినంత మాత్రాన, బాప్తీసం నీళ్ళల్లో మునిగి వచ్చినంత మాత్రాన మీరు రక్షణలో ఉన్నట్టేనా? ఒకసారి ఆలోచన చేయాలి. వారం వారం గుడికి వెళ్తే రక్షణలోకి వచ్చినట్టేనా? నిరీక్షణలో ఉన్నట్టేనా? అంటే కష్టపడకుండానే మీకు జీతం కావాలనా? చాలా భయంకరమైన రోజులలో, దుర్దినాలలో ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. దేవుని యొక్క మాటలకు చెవిని ఇవ్వట్లేదు ఎవరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇగో దేవుని పేరు చెప్పుకొని బ్రాండ్ తాగుతూ ఉన్నాను. దేవుని పిల్లలుగా అయినాడు. దేవుని పిల్లలు యాకోబు అని పేరు చెప్పుకొని, దావీదు అని పేరు చెప్పుకొని, సొలొమోన్ అని పేరు చెప్పుకొని
వాళ్ళు బ్రాండ్ షాపులలో కనబడుతున్నారు. ప్రియ దేవుని పిల్లల, నాకు యాకోబు, యోసేపు, దావీదు, సొలొమోను అనే పేర్లు పెట్టుకొని అనేకమైన లంచాలు తీసుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మోసాలు చేస్తున్నారు, వ్యభిచారాలు, జారత్వాలు చేస్తున్నారు. దేవుని యొక్క భక్తుల పేర్లు పెట్టి చెప్పుకొని సిగ్గుపడాలి క్రైస్తవులంతా కూడా. ఈనాడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈనాడు కాపర్లు కూడా ఆ విధంగానే తయారయ్యారు చాలామంది. మొన్న ఒకరికి నేను పత్రిక ఇచ్చి వాక్యం చెప్పడానికి వెళ్తే, మీ యొక్క పాస్టర్లందరూ కూడా వ్యభిచారులు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మీ వల్లనే కదా నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతున్నది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. ఈనాడు నాకు ఒక పాస్టర్ ఉంటాడు కదా, ఒక దైవజనుడు, నాకు రాత్రి యేసుక్రీస్తు ప్రభు కనబడ్డాడు, యెహోవా దేవుడు కనబడ్డాడు, నాకు ఒక మదర్ తెరిసా కనబడ్డది, మా తాతలు మా ముత్తాతలు కూడా కనబడ్డారు, పరిశుద్ధులు మోషే కనబడ్డాడని చెప్తా ఉన్నారు. దొంగ బోధకులు, ప్రియ దేవుని పిల్లలారా, వీరందరూ కూడా దేవుడిని ఎప్పుడునూ ఎవడును చూడలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. మరి ఎందుకు ఈ దొంగ సాక్ష్యాలు ఎందుకు? ఈ సాక్ష్యాలు అవసరమా? నీకు దర్శనం వచ్చినప్పుడు, నీకు కల వచ్చినప్పుడు ఎవరైనా, ఇంకొక వ్యక్తి ఎవరైనా చూశారా సాక్ష్యం చెప్పడానికి? ప్రియమైన దేవుని పిల్లలారా, దొంగ సాక్ష్యాల పేరు చెప్పుకుంటున్న కొంతమంది డబ్బు సంపాదించుకోవడానికే ఆ విధంగా చేసుకుంటున్నారు. నూనెలు అమ్ముకుంటున్నారు, కర్చీపులు అమ్ముకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు క్రైస్తవులుగా కొంతమంది వ్యాపారాలు చేసుకుని, ఎలాంటి వ్యాపారాలు అంటే వ్యభిచారాలు వ్యాపారాలుగా మారాయి, బెల్ట్ షాపులు వ్యాపారాలుగా మారాయి, ప్లాట్ల బేరాలు వ్యాపారాలుగా మారాయి, సంతలో బైబిల్ కూడా అమ్ముతున్నారు. ప్రియా దేవుని పిల్లారా, 100 రూపాయలకు వచ్చే బైబిల్ 300 కూడా అమ్ముతున్నారు. ఈనాడు బైబిల్ వ్యాపారం చాలా అయిపోయింది. బైబిల్లో ఉన్న మాటలు చదవకుండా బైబిల్ లోపల ఉన్న కొన్ని మాటలను విశ్లేషించి ఏదో వారి పుర్రెలో పుట్టిన ఆ దొంగ భక్తితో రాసిన ఆ పుస్తకాలను కొనుక్కొని, ఆ పుస్తకాలు కొనుక్కున్న ఆ ధరతోని వాళ్ళు అభివృద్ధిలోనికి వస్తూ ఉన్నారు, వ్యాపారస్తులుగా మారి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనసుంటే మార్గం ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉంటుంది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నేను నోరు మాట్లాడుతుంది. బైబిల్ చదవడానికి సమయం ఇవ్వట్లేదు, బైబిల్ నేర్చుకోవడానికి సమయం ఇవ్వట్లేదు. పొద్దున్న లేస్తే వారి యొక్క సొంత ప్రయోజనాలే వారు దేవుడిగా ఏర్పరచుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలు, అలాంటి వారికి శ్రమ. ఇంకా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించేవారు ధన్యులు, దేవుని యొద్ద నుండి సమాధానం వెతికేవారు ధన్యులు, దేవుని యొక్క జ్ఞానం వెతికేవారు ధన్యులు, దేవుని జ్ఞానాన్ని పరిశీలించేవారు ధన్యులు. ప్రియమైన దేవుని పిల్లల మరి యొక్క మాటను మనం పరిశీలన చేద్దాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను, ఆయన దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచిచున్నది అని 33వ అధ్యాయం 9వ వచనంలో కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, 33వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూసే వారి కొరకు ఉంటుంది. ఆయన మాటలు వినేవారి మీద ఉంటుంది. ఆయన అడుగు జాడలలో నడిచేవారి మీద ఉంటుంది. ఆయన ఆశ్రయంగా చేసుకునే వారి మీద ఉంటుంది. ఆయనను ఆశ్రయించే వారి మీద ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీద ఉంటుంది.
దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసే వారి మీద ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లల ఈ మాటలని కూడా మీరు ఆలోచన చేసి 1-2 సార్లు విని మరల విని ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి సెండ్ చేసి లైక్ చేసి ఈ యొక్క ఛానల్ లైక్ చేసి ఈ యొక్క మాటలు అనేక మందికి చేరవేసే విధంగా మీ తోడ్పాటును నాకు అందించగలరని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని మీరు పిల్లారా, ఈనాడు చాలా గొప్పనైన విషయాలను మీరు విన్నారు. ఈ మాటలన్నీ కూడా ఈ మాటల ప్రకారంగా మీరు జీవించినట్టయితే మీకు ఖచ్చితంగా మీకు పరలోక రాజ్యంలో మీకు స్థానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మీకు రాజుగా ఉంటాడు. అలాగే మీరు అందరం కలిసి దేవునిలో ఆనందించచ్చు, యేసుక్రీస్తులో సంతోషంగా ఉంటాం. ప్రియ దేవుని పిల్లారా, మనమందరం కూడా సహోదరులు మాత్రమే. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. వాస్తవమైన సంఘటన ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాడు. ఎందుకు అనగా మనల్ని రక్షించడానికి, పొడగొట్టుకున్న స్వాస్థాన్ని మళ్ళీ ఇవ్వడానికి క్రీస్తును మధ్యవర్తిగా నియమించాడు. ఆ మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభును దేవుడిగా చేయొద్దని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను, మిమ్మల్ని బతిలాడుతూ ఉన్నాను. దేవుడు ఎవరు అంటే ఆయన పేరు యెహోవా. ఆయన మనందరికీ తండ్రి, సృష్టికర్త. దేవుని నుంచి మనం దూరం అయ్యాం, దేవుని సన్నిధి నుంచి దూరం అయ్యాం. మళ్ళీ దేవుడు తనను హత్తుకోవాలని, తన దగ్గర తీసుకోవాలని దేవునికి ఒక ప్రేమ కలిగి ఒక పవిత్రుడైన ఒక వ్యక్తిని మనలో నుండి సృష్టించి ఆయన రక్తం చిందించడం ద్వారా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా మనల్ని ఆ రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి మనల్ని ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు అంత గొప్ప దేవుడు. ఒక మాట యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, ముద్దాడు వాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలన్నీ విని ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. మీ వినికిట్లో ఈ యొక్క మాటలన్నీ కూడా ఫలించినగాక. ఈ మాటలన్నీ కూడా మీ ఎడల ఎవరికైతే ఆశ కలిగి ఉన్నారో వారి ఆశలన్నీ కూడా దేవుడు తృప్తిపరచునుగాక. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. తండ్రి, ఏదైతే వినిపించాలని మీరు నా హృదయంలో ఉంచినారో ఆ మాటలన్నీ కూడా వెల్లడిపరిచాను. ఆయన వెల్లడిపరిచిన వారి ప్రతి ఒక్క మాట దాన్ని నిష్ఫలంగా వెనుకకు తిరగగా ఆ మాటల ప్రకారంగా నీ బిడ్డలు కొన్ని ఆత్మలు రక్షించే అగ్నిలో నుంచి కొంతమంది లాగేటట్టుగా సహాయం చేస్తూ నేను చేస్తున్న ఈ యొక్క పరిచయను దీవించమని, ఆశీర్వదించమని, ఈ మాటల ద్వారా అనేక మంది శక్తివంతులుగా, ధైర్యవంతులుగా తండ్రి రక్షణలోకి వచ్చే విధంగా తండ్రి మారు మనసు పొందే విధంగా సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తండ్రి యొక్క యూట్యూబ్ ద్వారా విన్న నీ యొక్క బిడ్డల మీదను, ప్రపంచ క్రైస్తవులందరి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను ఉండుగాక. ఆమేన్.